హలో గాయ్స్, హవ్ యూ ఆల్? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జనరల్గా మన డైలీ లైఫ్లో మనం చాలా రకాల వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో అలాంటి వర్డ్స్ అండ్ సెంటెన్సెస్లో నుంచి నేను కొన్ని వర్డ్స్ తీసుకొని వాటికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి మీకు క్లియర్గా చెప్తాను. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నించండి. అలాంటి వీడియోస్ నా ఛానల్లో చాలానే ఉన్నాయి, వాటిని కూడా ఒకసారి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది లింక్ ఇచ్చున్నాను, ఒకసారి చెక్ చేయండి. మరెందుకు ఆలస్యం, లెట్స్ గో టు ది టాపిక్. ఫస్ట్ వర్డ్, నా ఊహకి అందనిది అంటే నేను ఊహించలేనిది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నీ ఆలోచనలు నా ఊహకి అందనిది అంటే నువ్వు ఎలా ఆలోచిస్తావో నేను ఊహించలేను, అంటే నా ఊహకి అందదు అని ఈ విధంగా అన్నమాట. సో నా ఊహకి అందనిది అనే వర్డ్ని తీసుకొని మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్, అతని జీవన శైలి నా ఊహకి అందనిది. అతని జీవన శైలి నా ఊహకి అందనిది అని చెప్పాలనుకున్నప్పుడు హిస్ లివింగ్ స్టైల్ ఈజ్ బియాండ్ మై ఇమాజినేషన్. హిస్ లివింగ్ స్టైల్ అంటే అతని జీవన శైలి, ఈజ్ బియాండ్ మై ఇమాజినేషన్ అంటే నా ఊహకి అందనిది. అదేవిధంగా నెక్స్ట్ వన్, వాళ్ళ మాటలు నా ఊహకి అందనివి. వాళ్ళ మాటలు నా ఊహకి అందనివి అని చెప్పాలనుకున్నప్పుడు దేర్ వర్డ్స్ ఆర్ బియాండ్ మై ఇమాజినేషన్. దేర్ వర్డ్స్ అంటే వాళ్ళ మాటలు, ఆర్ బియాండ్ మై ఇమాజినేషన్ అంటే నా ఊహకి అందనివి అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఆమె అలవాట్లు నా ఊహకి అందనివి. ఆమె అలవాట్లు నా ఊహకి అందనివి. దీని ఇంగ్లీష్లో హర్ హ్యాబిట్స్ ఆర్ బియాండ్ మై ఇమాజినేషన్. హర్ హ్యాబిట్స్ అంటే ఆమె ఊహలు, ఆర్ బియాండ్ మై ఇమాజినేషన్ అంటే నా ఊహకి అందనివి అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, అతని పనులు నా ఊహకి అందనివి. అతని పనులు నా ఊహకి అందనివి. దీన్ని ఇంగ్లీష్లో హిజ్ యాక్షన్స్ ఆర్ బియాండ్ మై ఇమాజినేషన్. హిజ్ యాక్షన్స్ అంటే అతని పనులు, ఆర్ బియాండ్ మై ఇమాజినేషన్ అంటే నా ఊహకి అందనివి. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఆమె బోధనా పద్ధతి నా ఊహకి అందనిది. ఆమె బోధనా పద్ధతి అంటే ఆమె టీచ్ చేసే విధానం నా ఊహకి అందనిది. దీన్ని ఇంగ్లీష్లో హర్ టీచింగ్ మెథడ్ ఈజ్ బియాండ్ మై ఇమాజినేషన్. హర్ టీచింగ్ మెథడ్ ఈజ్ బియాండ్ మై ఇమాజినేషన్ అంటే ఆమె బోధించే విధానం నా ఊహకి అందనిది అని. సో ద లాస్ట్ వన్ ఈజ్ నీ ఆలోచనలు నా ఊహకి అందనివి. నీ ఆలోచనలు నా ఊహకి అందనిది. దీని ఇంగ్లీష్లో యువర్ ఐడియాస్ ఆర్ బియాండ్ మై ఇమాజినేషన్. యువర్ ఐడియాస్ ఆర్ బియాండ్ మై ఇమాజినేషన్ అంటే నీ ఆలోచనలు నా ఊహకి అందనిది అని. సో ఈ విధంగా మనం నా ఊహకి అందనిది అనే వర్డ్ని తీసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ వన్ చూడండి, నా అదృష్టంగా భావిస్తున్నాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు నా కూతురుగా పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను, లేదా మీ కొడుకుగా పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇలా నా అదృష్టంగా భావిస్తున్నాను అనే వర్డ్ని కూడా మనం చాలా సందర్భంలో యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో ఈ వర్డ్ని తీసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్, నీ ఫ్రెండ్గా పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నీ ఫ్రెండ్గా పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను అని చెప్పాలనుకున్నప్పుడు ఐ ఫీల్ బ్లెస్డ్ టు బీ బోర్న్ యాజ్ యువర్ ఫ్రెండ్. ఐ ఫీల్ బ్లెస్డ్ అంటే నేను అదృష్టంగా భావిస్తున్నాను. టు బీ బోర్న్ యాజ్ యువర్ ఫ్రెండ్ అంటే నీ ఫ్రెండ్గా పుట్టడం. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఇంత మంచి వ్యక్తిగా పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అంటే నేను ఇంత మంచి వ్యక్తిగా పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను అని మనం చెప్పాలనుకున్నప్పుడు ఐ ఫీల్ బ్లెస్డ్ టు బీ బోర్న్ యాజ్ సచ్ ఎ నైస్ పర్సన్. ఐ ఫీల్ బ్లెస్డ్ టు బీ బోర్న్ యాజ్ ఏ సచ్ ఎ నైస్ పర్సన్ అంటే ఇంత మంచి వ్యక్తిగా పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఇక్కడ పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ పుట్టడం అంటే టు బీ బోర్న్ ఆన్ దిస్ ప్లానెట్ అంటే ఇక్కడ పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను అనేదాన్ని ఐ ఫీల్ బ్లెస్డ్. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఈ దేశంలో పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను అని చెప్పాలనుకున్నప్పుడు ఐ ఫీల్ బ్లెస్డ్ టు బీ బోర్న్ ఇన్ దిస్ కంట్రీ. టు బీ బోర్న్ ఇన్ దిస్ కంట్రీ అంటే ఈ దేశంలో పుట్టడం
నా అదృష్టంగా భావిస్తున్నాను అనేదాన్ని ఐ ఫీల్ బ్లెస్డ్. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఈ ఫ్యామిలీలో పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ ఫ్యామిలీలో అంటే టు బి బోర్న్ ఇన్ దిస్ ఫ్యామిలీ, నా అదృష్టంగా భావిస్తున్నాను అనేదాన్ని ఐ ఫీల్ బ్లెస్డ్. అదేవిధంగా లాస్ట్ వన్, ఆడపిల్లగా పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను అని చెప్పాలనుకున్నప్పుడు ఐ ఫీల్ బ్లెస్డ్ టు బి బోర్న్ యాజ్ ఎ గర్ల్. ఐ ఫీల్ బ్లెస్డ్ టు బి బోర్న్ యాజ్ ఎ గర్ల్. యాజ్ ఎ గర్ల్ అంటే ఆడపిల్లగా పుట్టడం. సో ఈ విధంగా మనం నా అదృష్టంగా భావిస్తున్నాను అనే వర్డ్ని తీసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ వన్ చూడండి, ఇకపై. ఇకపై అంటే ఇక మీదట అని ఇలా అంటూ ఉంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఆమెకి ఇకపై నీ సహాయం అవసరం లేదు అంటే ఇక మీదట ఆమెకి నీ సహాయం అవసరం లేదు అని. సో ఇకపై అనే వర్డ్ని తీసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్, అతను ఇకపై ఇక్కడ పని చేయడు. అతను ఇకపై ఇక్కడ పని చేయడు అంటే ఇక మీదట ఇక్కడ పని చేయడు అని. దీని ఇంగ్లీష్లో హీ నో లాంగర్ వర్క్స్ హియర్. హీ నో లాంగర్ అంటే ఇకపై, వర్క్స్ హియర్ అంటే నో లాంగర్ వర్క్స్ హియర్ అంటే ఇకపై అతను ఇక్కడ పని చేయడు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, నేను ఇకపై అక్కడికి వెళ్ళను అని చెప్పాలనుకున్నప్పుడు ఐ నో లాంగర్ గో దేర్. ఐ నో లాంగర్ గో దేర్ అంటే ఇకపై అక్కడికి వెళ్ళను అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, మేము ఇకపై అతనితో మాట్లాడము అంటే ఇక మీదట మేము అతనితో మాట్లాడము అని చెప్పాలనుకున్నప్పుడు వి నో లాంగర్ టాక్ టు హిమ్. వి అంటే మేము, నో లాంగర్ టాక్ టు హిమ్ అంటే అతనితో ఇకపై మాట్లాడము అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఆమె ఇకపై హిందీ నేర్చుకోదు. ఆమె ఇకపై హిందీ నేర్చుకోదు అని చెప్పాలనుకున్నప్పుడు హీ నో లాంగర్ లెర్న్స్ హిందీ. హీ నో లాంగర్ లెర్న్స్ హిందీ అంటే ఆమె ఇకపై హిందీ నేర్చుకోదు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, నువ్వు ఇకపై ఇక్కడికి రాకు. ఎవరికైనా మనం ఇలా చెప్పాలనుకున్నప్పుడు అంటే నువ్వు ఇక మీదట ఇక్కడికి రాకు అని చెప్పాలనుకున్నప్పుడు యూ నో లాంగర్ కమ్ హియర్. యూ నో లాంగర్ కమ్ హియర్ అంటే నువ్వు ఇకపై ఇక్కడికి రాకు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, వాళ్ళు ఇకపై నిన్ను కలవరు. వాళ్ళు ఇక మీదట నిన్ను కలవరు అనాలనుకున్నప్పుడు దే నో లాంగర్ మీట్ యూ. దే అంటే వాళ్ళు, నో లాంగర్ మీట్ యూ అంటే ఇకపై నిన్ను కలవరు. సో ఈ విధంగా మనం ఇకపై అనే వర్డ్ని తీసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ విల్ ఆస్క్ ఏ క్వశ్చన్ ఫర్ యూ. మేము ఇకపై ఇక్కడ ఉండము. మేము ఇకపై ఇక్కడ ఉండము. సో ఇఫ్ యూ నో దిస్ వన్ ఇన్ ఇంగ్లీష్, ప్లీజ్ యూ కెన్ కామెంట్ ఇన్ ది కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.